ధ్వజస్తంభం సంబంధించినటువంటిది ఒక ఫోటో దొరికింది నా దగ్గర పాతది. ఈ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేసిన రోజు 7 గరుడ పక్షులు వెళ్ళాయండి ఆకాశంలో. ఆ వీడియో కూడా మీకు ఒకరోజు చూపిస్తాడు సంతోషు. 7 గరుడ పక్షులు ఇట్లా రాముల వారి దగ్గరికి పైనుంచి ఆకాశంలో వెళ్ళిన ఆ ధ్వజస్తంభం పెట్టినటువంటి రోజు, ప్రదక్షిణం చేసి వెళ్ళిన ఈ దేవాలయానికి. అది మన వీడియోలో ఆ ఫోటోలు మనం చూద్దాం. అంటే ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ నిదర్శనాలంటే, 1 సంవత్సరం నుంచి నేను కూడా ఇక్కడ మీ అందరితో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. మామూలుగా ఈ మీడియా రకంగా మాట్లాడుతున్నాను, చెబుతున్నాను రామభద్ర క్షేత్రం గురించి, సంగీత కార్యక్రమాలు జరిగిన ఈ మధ్య. కానీ ఒక దివ్యమైనటువంటి శక్తి, ఒక అద్భుతమైనటువంటి రామానుగ్రహం, ఇవన్నీ కూడా సంగీతము, సాహిత్యము, ఈ సేవలు, ఇటు వేదము, ఇటు చండీ అమ్మవారు, ఇట్లా సుందరకాండ పారాయణ, ఇవన్నీ కూడా మేళవించినటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం శ్రీ రామభద్ర క్షేత్రం. కాబట్టి గోవింద కళ్యాణం